మన తొమ్మండ్రు సౌందర్యలహరి కుటుంబంలో గోలోకానంద మిత్రులు అందరికీ ఆతిథ్యం ఇచ్చారు. అది అక్కడ అమరావతిలో పారాయణ మూకపంచశతి సౌందర్యలహరి శివానంద లహరి ఈ పారాయణ జరుపుకుంటానికి ఇదిగో ఇలా వాహనంలో బయలుదేరాము. కంచి వెళ్ళిన తరువాత ఎమ్మటే ప్రయాణానికి ఎంతమంది వస్తారో అనుకున్నాను. కానీ చక్కటి హుషారుతోటి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒకే విధమైన హుషారుతోటి పారాయణ చేయటం అనేది నిజంగా అమ్మవారి మన మీద పెట్టుకున్న చక్కటి గొప్ప విషయంగానే నేను భావిస్తాను. ఇదిగో ఈ బృందాన్ని నడుపుతూ చక్కగా ముందుకు తీసుకెళ్తుంది గోలోకానంద లహరి బృందం మిత్రులలో చిత్రాల ఇందిర, ఆళ్ళగడ్డ గాయత్రి. వీళ్ళిద్దరూ నేను పెట్టిన ఈ బృందానికి రథసారథులుగానే చెప్పవచ్చు. ఇందిర అందరినీ కలుపుకుంటూ పారాయణానికి సమకూరుస్తుంటే ఆ వచ్చిన వాళ్ళకి చక్కటి విజ్ఞానంతో ముందుకు తీసుకెళ్తుంది గాయత్రి. ఇదిగో పారాయణానికి ముందు నమశివాయతో మనం ముందుకు వెళదాం. అందరూ కలిసి ఓం నమ శివాయ అనే నామాన్ని ఆ గుడి ప్రాంగణం మొత్తం మారుమోగేటట్లుగా చేసిన తరువాత ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ బుద్ధుడిని పలకరించుకొని అందరము కలిసి ఉదయము టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇవన్నీ కూడా మేము ఒక కన్వెన్షన్ హాల్లోకి మాకు ఆతిథ్యం ఇచ్చారు. ఆదిత్య కన్వెన్షన్ హాల్ వాళ్ళు. అది ఎక్కడ, ఆ కన్వెన్షన్ హాల్ ఎలా ఉన్నది ఒక్కసారి దాన్ని కూడా చూసొచ్చి తర్వాత పారాయణం కూడా చూద్దాం. ఇదే ఏవిఆర్ ఆదిత్య కన్వెన్షన్ హాల్. గుడికి అమరలింగేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది కదా, ఆ దేవస్థానానికి కొంచెము దగ్గరికి వెనక్కి రాగానే మనకి పోస్ట్ ఆఫీస్ కనిపిస్తుంది. ఆ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా రంగా బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మకి పక్కనే ఒక సందు ఉంటుంది, చిన్న సందు. ఈ సందు లోపల 3 అంతస్తుల బిల్డింగ్ ఏవిఆర్ ఆదిత్య కన్వెన్షన్ హాల్. ఇక్కడ వారు మనకి ఆతిథ్యాన్ని ఇచ్చారు. మన బృందమిత్రులందరికీ ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం భోజనము. ఉదయం పూట టిఫిన్ చేసేసి చక్కగా పారాయణ చేసుకొని మరలా ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం భోజనం చేసి ఆ తర్వాత వారు ఇచ్చిన రూములలో చక్కగా సేదతీరి టీ తాగి అన్నీ ఇంకా కొంచెం ఫోటోలు దిగి నన్ను చక్కగా గౌరవించి సత్కరించారు. అవన్నీ కూడా దీంట్లో చూద్దాం. ఇదిగో ముందు అసలు ఏవిఆర్ ఆదిత్య కన్వెన్షన్ హాల్ ఎలా ఉన్నది, అసలు దాన్ని అక్కడ మనం అక్కడికి వెళ్తే ఎలాంటి అనుభూతిని పొందుతాము అనేది చక్కగా ఒక్కసారి దర్శిద్దాం. చూడండి, ఇదే ఏవిఆర్ ఆదిత్య కన్వెన్షన్ హాలు. ఇలా అమ్మవారి గుడికి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నది మనకి కన్వెన్షన్ హాలు. దీంట్లో రూమ్స్ కూడా ఉన్నాయి, మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి. చాలా బాగుంది. చాలా సౌకర్యాలు కూడా ఈ రూమ్లో వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ రూమ్స్లో ఇది 3rd ఫ్లోర్లో ఉన్నదన్నమాట. 3rd ఫ్లోర్లో నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఈ నాన్ ఏసీ రూమ్స్, బాత్రూమ్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. బెడ్లు కూడా చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ మనకి ఈ కన్వెన్షన్ హాల్ పైకి కనుక మనము నించొని చూస్తే చక్కగా బుద్ధుడు ఎంతో నిండుగా కనిపిస్తున్నాడు. ఆ బుద్ధుడిని అలా చూసుకొని కొంచెం ముందుకు వస్తే చక్కటి కృష్ణమ్మ గలగలల పారుతూ ఉన్న ఆ కృష్ణమ్మని
మనం చూడొచ్చు. ఈ మొత్తం సోలార్ ప్యానెల్స్ పెట్టేశారు. బిల్డింగ్ మొత్తం కూడా చాలా చక్కగా నీట్గా బాగుంది. ఆ కృష్ణమ్మను చూడండి ఎంత పరవళ్ళు తొక్కుతూ ఎంత అందంగా ఆ ప్రకృతి అందాలన్నీ పరవశించేటట్లుగా ఈ కన్వెన్షన్ హాల్కి రాగానే మనకి కనిపిస్తుంది. అలానే స్వామివారి గాలి గోపురం, ప్రకృతి అందం పరవశించేటట్లుగా ఎంతో అద్భుతంగా మనకి కన్వెన్షన్ హాల్ పైకి రాగానే మనం ఈ చక్కటి అనుభూతిని పొందుతాము. ఈ కన్వెన్షన్ హాల్లో మొత్తం 3 ఫ్లోర్లు ఉన్నాయి కదా. 3 ఫ్లోర్లో ఇప్పుడున్నది మనం టాప్ ఫ్లోర్లో. ఈ టాప్ ఫ్లోర్ కనుక ఎక్కితే మనకి చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కింద నుంచి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వద్దాం. ఈ ఫస్ట్ ఫ్లోరు అనేది వివాహాది శుభకార్యాలకు చాలా బాగుంటుంది. చిన్న చిన్న మెట్లు ఉన్నాయి, లిఫ్ట్ ఉన్నది. ఆ మెట్లు కూడా చాలా చక్కగా ఎక్కడానికి అనువుగా ఉన్నవి, బుజ్జి బుజ్జి కాబట్టి. ఇదిగోండి, ఇది మ్యారేజెస్కి అనువుగా కనిపించే చక్కటి హాలు. దాదాపులో ఒక 200 మందికి పట్టచ్చు. నాకైతే ఈ కుర్చీలు మాత్రం భలే నచ్చినాయండి. ఇప్పుడు ప్లాస్టిక్ కుర్చీలు వేసేసి దాంట్లో ఎప్పుడు వంగిపోతుందో ఆ కాలు అనిపించేటట్లుగా ఉంది. కానీ ఈ కుర్చీలు మాత్రం నాకు బాగా నచ్చినాయి, చాలా బాగున్నాయి కుర్చీలు. ఇక్కడ వధువు గది, ఇటు పక్కన వరుడికి. వధువు వరులు ఇద్దరికీ కూడా మరి సామాన్లు పెట్టుకోవాలన్నా, మరి చీరలు మార్చుకోవాలన్నా, వస్త్రాలు ఎవరైనా మార్చుకోవాలన్నా ఫస్ట్ వధువు వరులకి గది. దాంట్లో కూడా బెడ్ కూడా ఉన్నది సేద తీరటానికి. ఈ ప్రాంగణం అది వేదిక కూడా చాలా విశాలంగా ఉన్నది, చాలా బాగుంది. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్. ఈ సెకండ్ ఫ్లోర్ మొత్తము డైనింగ్ రూము, మొత్తం డైనింగ్. అక్కడ మనకి ఒక పెద్దది గదిలా అది కనిపిస్తుంది కదా. అంటే వచ్చినవన్నీ కూడా అక్కడ పెట్టేసేసేసి వడ్డించుకోవచ్చు. బఫేకి చాలా అనుకూలంగా ఉంది. సిట్టింగ్కి కూడా చాలా బాగుంది. ఆ తర్వాత అటు పక్కన ఇటు పక్కన వాష్రూమ్స్ ఉన్నాయి. లోపలేమో మామూలుగా చేతులు కడుక్కోవటానికి అలా అన్నీ చాలా అనువుగా చాలా అందంగా ఈ దీనిని తీర్చిదిద్దారు. ఇకపోతే ఇంకొక ఫ్లోర్లోకి వెళదాం. ఈ ఫ్లోర్లోకి వెళితే మొత్తము రూమ్స్. ఆ రూమ్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో. బెడ్, సింగిల్ బెడ్ తో ఉన్నాయి. దాదాపులో ఒక 4 అయితే 3 పడుకోవచ్చు. సపరేట్ బాత్రూము, సపరేట్ వాష్రూము, ఇలా 2 సపరేట్గా ఈ రూమ్స్కి ఇచ్చారు. అది కాక ఇంకొక రూమ్స్ అయితే ఇంకా బాగున్నాయి. ఇవి మనకి ఇంకొక గది కూడా ఎక్స్ట్రా వచ్చి చక్కగా బాగుంది. దీనికి ముందు అలా కూర్చోటానికి కుర్చీలు వేసేసి తర్వాత ఇంకొక బెడ్ చక్కగా చాలా విశాలంగా చాలా అందంగా కూడా తీర్చిదిద్దారు ఈ కన్వెన్షన్ హాల్ని. 3 అయితే హాయిగా పడుకోవచ్చు. ఒక ఫ్యామిలీ వస్తే ప్రశాంతంగా వచ్చి ఒక రూమ్లో స్పెండ్ చేసేసేసి స్వామివారి దర్శనం చేసుకొని నిద్ర చేసి ఉండటానికి కూడా వీళ్ళు ఈ రూములు మనకి అద్దెకి ఇస్తారట. అలానే పెళ్ళిళ్ళకి దేనికైనా ఏ శుభకార్యాలైనా చేసుకోవటానికి మనకి చాలా అనువుగా ఉంది. ఆదిత్యాన్ని స్వీకరించండి. ఇక మన పారాయణానికి వెళ్దామా?
पद्मस्तव सता नतानां कामाक्षी प्रकटयति कैवल्यसरणी जपालक्ष्मीं सोण दरिद्राणां प्राणां विकलसुरोजानतरवे तमसाण्डप्रौढी प्रकटनतिरस्कारहरवे जनोऽयं कामाक्ष चरणनलिनाया सर्वै पुरवै विमत्तपुलिकटाङ्गलतां पुनतीं काञ्चीदेशं पुष्पायुधवीर्यसरसपरिपाटं पुण्याकापि पुरन्त्री पुङ्कितकन्दर्पसम्पदा वपुषा पुलिनचरीतं पुरमदनं पुलकनिचुलितं कुरुते वनिमाद्वैतवरत्नं. ఇక అమరలింగేశ్వరుడి దగ్గర ముఖపంచశతి పారాయణ పూర్తి చేసుకొని చక్కగా భోజనం చేసి సేదదీరి ఆ రూముల్లోనే అందరూ మరలా ఆకుపచ్చ చీరలను ధరించారు. ఎంత చక్కగా చిలకల్లాగా ఎరుపు చీరలు కట్టుకునే వాళ్ళు ఆకుపచ్చ చీరలు కట్టుకుంటూ చాలా అందంగా కలర్ఫుల్గా చాలా అందంగా ఉంది. ఇక్కడ వీళ్ళందరూ కూడా మొన్న కంచికి కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయ్యో మేము మొన్న కంచిలో పారాయణ చేయలేకపోయామే అని మరలా వచ్చి పారాయణలోకి ఉన్నారు. గుంటూరు నుంచి, నర్సరావుపేట నుంచి, పిడుగురాళ్ళ నుంచి మన బృంద మిత్రులు అందరూ కూడా వచ్చి చక్కగా ఆళ్ళగడ్డ వారి విందుని ఆస్వాదించి సాయంత్రం మరలా టీ తాగి మళ్ళీ బయలుదేరే ముందు చిరు సత్కారం నాకు చేశారు. చాలా సంతోషంగా ఉన్నది. నర్సరావుపేట నుంచి, పిడుగురాళ్ళ నుంచి, గుంటూరు నుంచి రకరకాల బృందాలు, శశికిషోర శేఖర్ లహరి బృందం వాళ్ళు, గోలోకానంద లహరి బృందం వాళ్ళు, ఇలా అన్ని బృందాలలో కొంతమంది మధుర స్మితానంద లహరి బృందం వాళ్ళు, ఆనందామృతానంద లహరి బృందం వాళ్ళు, వీళ్ళందరినీ కూడా గోలోకానంద లహరి బృంద మిత్రులు వీరికి చక్కటి ఆతిథ్యాన్ని అందించారు. ఇక సాయంత్రం అయ్యేసేసరికి ఇటు సౌందర్య లహరి, అటు శివానంద లహరి ఒక్కొక్క 2 బ్యాచ్లుగా చేసి కూర్చోబెట్టాము, చదివించాను. అయితే ఇక్కడ నాకు గొప్ప అదృష్టం ఏంటో తెలుసా, అసలు అమరావతిలో చదవటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మనము అమరలింగేశ్వరుడికి ఎదురుగా నించొని చూస్తుంటే అటు అమ్మ ఇటు అయ్య ఇద్దరిని ఒకేసారి ఆ కన్నుతో అయ్యని, ఈ కంటితో అమ్మని చూస్తుంటేనే చక్కటి అనుభూతి కలుగుతుంది. అలాంటిది అమ్మకి ఎదురుగా కూర్చొని అలా పారాయణం చేస్తూ ఉంటే అసలు నా జన్మ ధన్యమైనది అని భావిస్తాను. ఎందుకంటే అమ్మవారికి ఎదురుగా నాకు అక్కడి నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పులు బాగా ఉన్నాయంటే సరే మీరు ఇక్కడ కూర్చోండి అమ్మ అని అమ్మకి ఎదురుగా కుర్చీ వేశారు. ఎంత తాదాత్మ్యం పొందాను అంటే అమ్మని చూస్తూ అది ఎన్ని ఇచ్చినా కూడా వీళ్ళకి నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే అని అనిపిస్తూ పారాయణ జరుగుతున్నంతసేపు కూడా అలా అమ్మకి ఎదురుగా కూర్చొని ఎంత తాదాత్మ్యాన్ని పొందానో అది మాటలలో వర్ణించలేనిది. గోలోకానంద లహరి బృంద మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈ బృంద మిత్రులందరికీ చక్కటి వసతిని ఆదిత్య కన్వెన్షన్ హాల్లో ఉదయం పూట స్నాక్స్, ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం భోజనము, తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, అందరూ సేద తీరటానికి ఆ హోటల్లో రూమ్స్ అన్నింటినీ చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చిన ఆళ్ళగడ్డ వంశస్థులకి మాత్రము చక్కటి అభినందనలు తెలుపుతూ ఉన్నాను. తొమ్మండ్ర సౌందర్యలహరి కుటుంబం తరపున ఆశాంతం పారాయణం అంతా ఒక ఎత్తైతే పారాయణం అయిపోయిన తరువాత సాయంత్రం 6:30కి హారతులు, ఎంత చక్కటి దివ్యమైన హారతులను దగ్గరుండి చూసి జన్మని తరింప చేసుకున్నామో అందరము. నిజంగా ఎవరైనా ఈసారి అమరావతి వెళితే 6:30కి వెళ్ళండి. 6:30కి వెళితే మాత్రం దివ్యంగా ఆ స్వామి యొక్క హారతులను మాత్రం చక్కగా చూడొచ్చు. మంచి అనుభూతిని మాత్రం పొందుతాము. ఉదయం నుంచి సాయంత్రం ఉదయం 7 దగ్గర నుంచి మా ప్రయాణం మొదలయ్యి రాత్రి 9కి ఇంటికి క్షేమంగా
అందరం ఎవరికి వాళ్ళు ఏ ఊరు వాళ్ళందరూ క్షేమంగా చేరుకున్నాము. చాలా చక్కటి అనుభూతిని మాత్రం తెచ్చుకున్నాము అంటే మాత్రం దానికి మాటలు లేవు అసలు. ఆ మాట చెప్పటానికి కూడా నాకు చాలటల్లా అంత బాగుంది. నిజంగా చాలా చాలా ఆళ్ళగడ్డ వారికి చాలా ధన్యవాదాలు. ఏవిఆర్ ఆదిత్య కన్వెన్షన్ హాల్కి కృతజ్ఞతలు.